Psalm 32, 32 కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. డివైన్ ప్రేయర్, దైవిక ప్రార్థన. ఈ 32వ కీర్తన అంతా దైవికమైన దైవ ధ్యానం కదా ఇది. అందుకే ఇక్కడ మనం చూస్తాం డివైన్ ప్రేయర్, ప్రార్థన. పాపలం మనం ఆయన ఆలకించడని ఎరుగుదమని వాక్యంలో రాశారు. ఎవడైనానో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అబ్బా తండ్రి నాయన అని పిలిచే భాగ్యంలోని కొని వచ్చినప్పుడు ఆయన ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డ చాలా ప్రాముఖ్యం. అందుకనే మన దోషభరితమైన చేతులు కాకుండా నిర్దోషమైన చేతులు ఎత్తి పురుషుల సంశయమును క్రోధమును మాని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని కోరబడతాం. ప్రార్థన నాకు అవసరం లేదనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు కొంతమంది. తర్వాత విషయము బైబిల్లో చెప్పబడింది 222 వ్రాయబడిన ప్రార్థనలు ఉన్నాయి. రికార్డెడ్ ప్రేయర్స్ ఇన్ ద హోల్ బైబిల్ ఆర్ 222. 222. దాంట్లో పాత నిబంధనలో 176 176 ప్రేయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు కొత్త నిబంధనలో వ్రాయబడిన ప్రార్థనలు ఎన్ని? క్యాలిక్యులేటర్ లేదని ఆలోచిస్తున్నారా? 46 కొత్త నిబంధనలో వ్రాయబడిన ప్రార్థనలు. బైబిల్ అన్నిట్లో, అన్ని పుస్తకాల్లో ఒక్క పుస్తకంలో మాత్రమే వ్రాయబడిన ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయి. అదే కీర్తనలు. దాంట్లో 72 వ్రాయబడిన ప్రార్థనలు ఉన్నాయి. దేర్ ఆర్ 72 రికార్డెడ్ ప్రేయర్స్ ఇన్ బుక్ ఆఫ్ ద సాంగ్స్. కీర్తనలో 72 ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. బహుశా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు కనుక ఈ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవటానికి అవకాశం ఉందంటే తప్పు కాదేమో. నేను ఈ మాట చెప్తున్నా, మీరు అనొచ్చు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ కొన్నిటికి సమస్యలకు పరిష్కారం రావట్లేదు. ఇంకా కొంతమంది అనొచ్చు మేము ఒక విషయం ప్రార్థన చేస్తుంటే అది అప్పటిదాకా 30% ఉన్నది 80% అవుతుంది ప్రాబ్లము, 80% ఉంది 100% అవుతుంది ప్రాబ్లము. మేము ఎవడన్నా మా సార్ తిడుతున్నాడు పడుతున్నాడు ఆయన కొరకు ప్రార్థన చేస్తామంటే, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ప్రార్థన చేస్తామంటే ఆయన ట్రాన్స్ఫర్ కాకపోగా ఇంకా ఆయనకి పదవీ విరమణ కూడా 61 దాకా వస్తుందంట. నో యు టెల్ మీ ఈజ్ మై ప్రేయర్ ఆన్సర్డ్. ఇప్పుడు చెప్పండి, నా ప్రార్థన ఆలకించబడుతుందా అని. అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఫర్ ద ప్రేయర్. ఇంకోసారి చెప్పనా, కొన్ని స్టేట్మెంట్లు కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడము. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు. అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. అర్థమైంది అనుకుంటా. ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా జవాబే. అలాగని ప్రార్థన మానేయలేం కదా. ప్రార్థన మన శ్వాస, ఊపిరి. సరే, ఇప్పుడు నేను చెప్పనా అంటే చెప్పకూడదు ఇది. మీరు ఎవరైనా ఊపిరి తీసుకోకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండమంటే ఉండగలరా? ఉండలేం కదా. అలాగే ప్రార్థన చేయకుండా మనం ఎలాగుంటాం? నమ్మిన తర్వాత, ప్రభుని నమ్మిన తర్వాత, భక్తిగా రక్షించబడిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు అదే ఆయన చెప్పారు కదా, నువ్వు ఎంతసేపు అయినా ఇంట్లో ప్రార్థన చేసుకో, ఓళ్ళకి కనబడకుండా ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పుకో, ఏమైనా నువ్వు ఇంట్లో చేసుకో. ఇప్పుడు బహిరంగంగా ఏం చేయకూడదు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటి? ఐ కెనాట్ లివ్ వితౌట్ బ్రీతింగ్. నేను గాలి పీల్చుకోకుండా లేను. మనం గాలి పీల్చుకోవడం ఇంట్లోనే ఎలాగ పీల్చుకుంటున్నాం, బయట కూడా అలాగే పీల్చుకుంటున్నాం. దానికి మనం పెద్ద ఎగ్జిబిషన్ ఏం పెట్టము, సింపుల్గానే ఉంటుంది. కనుక ప్రార్థన అనేది లోపల ఎలాగ ఉంటుందో బయట కూడా అలాగే ఉంది. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దేవుడు విసుగాక ప్రార్థన చేసేది ఆలకిస్తాడు. ప్రార్థనలు 3 రకాలు మనకు తెలుసు కదా. చేసిన వెంటనే జవాబు వచ్చే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రార్థనలకి డిలే ఎక్స్పెక్టెడ్, కొన్ని ప్రార్థనలకి నో జవాబు అట్టాల్, జవాబే లేదు. కనుక ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఈ 3 కేటగిరీలు ఏదో కేటగిరీలో ఉండాలా. ఇమ్మీడియట్ ఆన్సర్, డిలే ఎక్స్పెక్టెడ్, ఆన్సర్. నో ఆన్సర్ కూడా ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. నేను ఈ మాటలు అనుభవంతోనే చెప్తున్నాను అనుకుంటున్నా. కొన్ని విషయాలు మనం బాగా ప్రార్థన చేస్తే ఇందాక చెప్పాను కదా, ఆపోజిట్గా జరుగుతుంది. ఎందుకు అలాగ చేస్తాడు దేవుడు మనకు తెలియదు. కానీ బైబిల్లో వ్రాయబడింది ఏంటంటే ఆయన చేయనదంతయు నమ్మకమైంది. అలాగని మనం ప్రార్థన మానేయకూడదు.
విడిచిపెట్టకూడదు, పట్టు వదలక ప్రార్థన చేయి. కనుక ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోండి. ఏమన్నా జనమా, దేవుని ప్రజలారా, మీరున్న స్థలంలోనే, ఉన్న ప్రాంతంలోనే, ఎక్కడున్నా సరే, ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రతి సమస్యకు, అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థనే. బైబిల్లో దేవుని ప్రజలైన వారు కన్నీటితో సామ్రాజ్యాలు స్థాపించినారు. విచిత్రం ఏంటంటే మన కన్నీటితో మన జీవితాలను కూడా మనం కట్టుకోలేకపోతున్నాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఫర్ ఎ క్రిస్టియన్, టు బిల్డ్ ద క్యాసల్ విత్ టీయర్స్. కన్నీటితో కట్టడాలు కట్టే భాగ్యం దేవుడు క్రైస్తవునికి ఇస్తే, ఆ కన్నీటితో మనం కట్టడం పూనుకోవటానికి ప్రయత్నించకపోవడం చాలా విషాదకరమైన సంగతి. నేను ఈ మాటలు చెప్తున్నాడు, మీరు అనుకోవచ్చు, బ్రదర్ కొన్నిసార్లు చేయాలనుకుంటాము కానీ చేయలేము, తర్వాత రకరకాల పరిస్థితులు వస్తూనే ఉంటాయి, సత్యదాకి పరిస్థితులు వస్తాయి, ఇవేమి ఆగిపోవు. మనకు బాగా ప్రార్థన చేసుకుందాం అనేటప్పుడు కరెంటు పోద్ది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఎవడో మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడదాం అనుకుంటే అప్పుడు ఫోన్ రాదు. సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, ఎవరు ఏం మనం డిస్టర్బ్ చేయట్లేదు అని మోకరించి, ప్రేమగల తండ్రి అంటే ఫోన్ మోగుతూనే ఉంటాయి. ఇప్పటిదాకా ఎక్కడ పోయింది, ఫోన్ మోగొచ్చు కదా. ఇలాంటివి మీకు కూడా అనుభవం అనుకుంటా కొంతమంది కన్నా. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, మన ప్రార్థన దేవుడు ఏదో వినబోతున్నాడు అనే కదా సాతాను అలాగే చేస్తున్నాడు. ఆహా, నా ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు అనమాట. కొద్దిగానే మనకి ఇష్టం కలుగుతుంది కదా. అంటే అర్థం ఏంటి, సాతాను పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, యు ఆర్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్సో యు ఆర్ ఇన్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద హిట్ లిస్ట్ ఆఫ్ డెవిల్. ఎందుకంటే వాడు కూడా పని చేస్తున్నాడు కదా. కానీ మనం మానుకోవటానికి వీలు లేదు. కనుక ఎవరిని చేయమా, దేవుని కొరకు, దేవుని నా మహిమ కొరకు ఈ ప్రార్థన పట్టుదలతో కొనసాగించాలి. అది 2008వ సంవత్సరం. ప్రపంచ దేశాలకు ఒలింపిక్స్ క్రీడా పండుగ బీజింగ్, చైనాలో ఏర్పాటు చేసినారు. అప్పుడు దాకా రకరకాల వ్యక్తులు వెళ్ళి రకరకాల పోటీల్లో పాలు పొంది గోల్డ్ మెడల్స్, బంగారు పతకాలు సాధించేవారు. అమెరికాకు చెందిన ఒక కుర్రవాడు, యవనస్తుడు, పేరు మైకల్ ఫెల్ప్. ఈ పాటికి మీకు తెలిసింటుంది, బాల్టిమోర్ బటర్ఫ్లై అంటారు. బాల్టిమోర్ అనేది ఒక సిటీ, మేరీల్యాండ్ అనే స్టేట్లో అమెరికాలో ఉంటుంది. ఆయన ఈసారి కూడా ఒలింపిక్స్లో పాలు పొందాలని ఈవెంట్లో, స్విమ్మింగ్లో, ఆయన ఈతను గురించి కొంతమంది పరిచయం, అంటే మీడియాలో చూసిన వాళ్ళకి నేనేం చెప్పాల్సిన పని లేదనుకుంటు, సో పవర్ఫుల్. అండ్ ఒకసారి ఫీల్డ్లో దిగినాడంటే మెడల్ లేకుండా బయటికి రావడం అనేది కుదరదు. మెడల్ లేకుండా మన మాదిరి ఏదో పార్టిసిపేట్ చేసినాం, ఫోటో తీసుకొని వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుందాం, కొంతమంది లైక్లు కొడతారు, ఆ టైప్ కాదు. మన టైప్ ఎవరు ఉండరు, మనం తప్ప. తెలుసా మీకు అది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సరే, ఇంకా 3 నెలలు ఉండబోతుంది. చాలా విగరస్గా, చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం, ప్రయత్నం చేయడం ఆరంభించాను. ఆ తీవ్రతలో ఏం జరిగిందో, కొన్ని పొరపాట్లు జరుగుతాయి కదా, ఎవరైనా మనుషులేం కదా, పొరపాట్లకి ఏం అతిథులం కాదు. ఆయన ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే నీళ్ళు పోసారు, అటు స్కిడ్ అయిపోయి పడిపోయాడు. పడిపోతే ఇట్లా పడేటప్పుడు చేయి పెడితే మణికట్ట కొద్దిగా బెసికింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్స్ ఆటోమేటిక్గా ఏం చెప్తారు మీకు తెలుసు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు అంటే బాధపడొద్దండి, డాక్టర్లు అంటే నాకు వల్లమాలి నా అభిమానం. ఎందుకంటే వాళ్ళు మంచి సలహాలు చెప్తారు. వాళ్ళ సలహా ఏమంటే టేక్ బెడ్ రెస్ట్. 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి, చేయి కదపకూడదు, నువ్వు ఇలాగ పెట్టేయాలా. అసలు ఈతలో చేయి కదుపుకోకుండా ఇంకా ఎలాగుండేది, అదే ఈవెంటే చేతులు కాళ్ళు కదిపేది రెండే. దాంట్లో నువ్వు కలుపుకుండా ఇలాగ పెట్టాలంటే ఇంకేమైనా ఉందా? అసలు ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అలాంటి దాంట్లో మెడల్స్ లేకపోతే అమెరికా ప్రతిష్ట ఏం కావాలా, లేకపోతే ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఏం కావాలా? అసలు ఒలింపిక్స్లో ఒక మెడల్ రావటానికి తల ప్రాణం, అంత కష్టము. అలాంటిది స్విమ్మింగ్లో ఒక్కడి ఏకఛత్రాధిపత్యంగా పోరాడేవాడు. అప్పటిదాకా అమెరికా దేశానికి చెందిన ఒకే ఒక వ్యక్తి మీద ఒలింపిక్స్లో రికార్డు ఉంది, ఈవెంట్స్లో ఎక్కువైన బంగారు పతకాలు సాధించినారని. ఆ 7 బంగారు పతకాలు సాధించినాడు. ఈయన అనుకున్నాడు, ఈ సంవత్సరం 8 నేను సాధించి రికార్డు తిరిగి రాయాలి. దేశానికి 8 కాదు, ఏదో ఒక మెడల్లో 8 కాదు,
ఒకే వ్యక్తి ఒకే ఈవెంట్ 8 గోల్డ్ మెడల్లు. ఈవెంట్ ఒకటి అంటే రకరకాలు మారుస్తుంటారు కదా, 100 మీటర్ డాష్, 200 మీటర్స్, బటర్ఫ్లై స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, ఇవన్నీ చాలా ఉంటాయి. తెలిసిన వాళ్ళకి అర్థమైంది నేను చెప్పేది. వీటన్నిటిలో ఖచ్చితంగా నాకు రావాలని అనుకున్నాడు. అనుకుంటే 3 నెలల ముందే ముచ్చటగా ఇలాగ చేయి మణికట్టు పడిపోతే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాము? దేవుని శాపం పెట్టుకుని, దేవుడికి నేను పాలు పొందడం ఇష్టమే లేదు, అందుకని ఇలాగ చేసాడు, దేవుని జీతం కాదేమో. ఇక ఎంత సెల్ఫ్ పిటీ డెవలప్ అవుతుందంటే ఇది కూడా డిఫాల్ట్ డిఎన్ఏలో ఉంది. విచిత్రం ఏంటంటే ఇవి ఎప్పుడు మనము సాఫ్ట్వేర్ లోడ్ చేయలే సిస్టంలోకి, అవే డిఫాల్ట్గా లోడ్ అయిపోయాయి. అలాగ బహుశా అనుకొని బహుశా మానేసింటారు. ఇంకా కొంతమంది అయితే మంచి పని జరిగిపోయింది, వచ్చే ఒలింపిక్స్లో చూస్తాంలే, అప్పటిదాకా బతుకుంటే అప్పుడు దేవుని చిత్తమేమో అనుకుంటా. ఆయన అలాగ అనుకోలేదు, పట్టుదల. అన్నీ మేలుకే జరుగుతాయి. ఈజ్ ఆల్సో క్రిస్టియన్. అన్ని మేలుకే జరుగుతాయి అనుకున్నాడు. డాక్టర్ వేసి తీసుకోమంటే సరే ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఒలింపిక్స్ రానే వచ్చినాయి. బీజింగ్కి వెళ్ళాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఒక పెద్ద బీజింగ్లో ఇది కట్టింటారు చైనాలో, బర్డ్స్ నెస్ట్ అని. మీలో చూసింటారు అనుకుంటా. నాకు కూడా దేవుడు చూసే అవకాశం ఇచ్చినాడు. ఇట్స్ ఎ స్టన్నింగ్ స్పెక్టాకులర్ స్టేడియం. నెవర్ యూ కెన్ సీ సచ్ ఎ స్టేడియం ఇన్ ద హోల్ వరల్డ్ అదర్ దాన్ ఇన్ చైనా. పక్షి గూడు ఎలాగుంటుందో పొదిగినట్లు అలాగ కట్టింటారు. ఒకవేళ చైనాకి అప్పుడు ఇప్పుడు వద్దులే. కాన్సెప్ట్ అర్థమైంది కదా? వెరీ గుడ్. ఇట్లాంటి భలే అర్థమైతే ఎంత అంటే అప్డేట్ సిస్టమ్ చాలా అప్డేట్లో ఉంటుంది. వెళ్ళాడు ఒలింపిక్స్కి, ఈవెంట్స్లో పాలు పొందాడు. ఇంకా ప్రజలు కొంతమందికి తెలుస్తుంది కదా, ఈయన ప్రాక్టీస్ అంత ఎక్కువ లేదు, మణికట్ట దెబ్బతినిందంట, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నాడు. మరి ఆయనే ఉండబట్టలేక వచ్చేసాడు. ఈవెంట్స్లో పాల్పొంది ఊరికే పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. ఫస్ట్ ఈవెంట్లో పాల్పొందినాడు, గోల్డ్ మెడల్. సెకండ్ పాల్పొందినాడు, గోల్డ్ మెడల్. అసలు అదేంటి, కొలంలో, ఈత కొలంలో దిగితే చాలు మెడలే. అది కూడా మామూలు మన మాదిరి సిల్వర్ బ్రాంచ్ కాదు, గోల్డ్ మెడలే. అలాగ దాదాపు 7 ఈవెంట్స్లో 7 గోల్డ్ మెడల్స్ అయినాయి. ఇప్పుడు ప్రపంచమంతా మునికాళ్ళ మీద చూస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఇంతకుముందు ఒక వ్యక్తి ఒక ఈవెంట్లో 7 గోల్డ్ మెడల్ సాధించినాడు. అదే రికార్డు ఇప్పటిదాకా ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుండి. ఆ రికార్డు బద్దలు చేసిన వాడే లేడు. అలాంటి వాడు భూమి మీద పుట్టాడా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు 8th ఈవెంట్కి వచ్చింది, 100 మీటర్ బటర్ఫ్లై స్ట్రోక్. సరే, దాంట్లో గుర్తిగా లాస్ట్ ఈవెంట్ గెలిస్తే మొదటి ప్రైజ్ వస్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది. 8 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి. ప్రార్థన చేసుకొని దిగాడు. దాదాపు 95 మీటర్స్ వేరే ప్రత్యర్థుల ముందున్నారు. లాస్ట్ 5 మీటర్స్ టార్గెట్ రీచ్ అయ్యే ఆ 5 మీటర్ల దూరంలోనే ఒక్కసారిగా ఒక షార్క్ ఎగిరినట్లు అక్కడి నుండి అక్కడ టార్గెట్లోకి దూకేశాడు. ఆయన ఫస్ట్ ప్లేస్, ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది. 8 గోల్డ్ మెడల్లు ఒక్క ఒలింపిక్లో, ఒక్క ఈవెంట్లో, ఒక్క వ్యక్తికి ఒలింపిక్ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా రావడం ఒక్కళ్ళకి మైకల్ ఫెల్ప్స్. దాన్ని ఏమంటారంటే పట్టుదల అంటారు. కథ ఇంతటితో ఆగిపోతే నేను చెప్పను. అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి వదలరు కదా మనుషులు, విలేకరులు వాళ్ళంతా మైకులు పెట్టి, అసలు నువ్వు పార్టిసిపేటే చేయమనుకున్నావే, అలాగ పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా రికార్డు కూడా బద్దలు చేసేవే. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ గాడ్. ప్రపంచం నెవ్వెరపోయింది. మణికట్టు కట్టుకొని 3 నెలలు నీ ఇంట్లో రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తే ఇది ఎలాగ సాధ్యమైంది? అప్పుడు ఆయన చెప్పాడు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని నాకు చెప్పారు. నేనేం చేసింది తెలుసా? ప్రతిరోజు ఉదయం లేచి ఈత కొలనికి వెళ్ళా. ఈత కొట్టాడని మీరు అనుకుంటారా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ ఎ వే. ఈత కొలను గట్ట మీద కూర్చొని 2 కాళ్ళు కింద నీళ్ళలో వదిలే. మీకు తెలిసింటుంది, కొంతమంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు కాలువలో కానీ తర్వాత బావిలో కానీ, కొంతమంది చిలిపి పిల్లలు ఏం చేస్తుంటారని గట్ట మీద కూర్చొని కాళ్ళు మాత్రం నీళ్ళలో వదిలింటారు మోకాళ్ళ దాకా. మీద దూకినవాళ్ళు దూకింటారు, ఆడేవాళ్ళు ఆడుతుంటారు, ఎగిరేవాళ్ళు గంతులు వేస్తుంటారు, రారా అని పిలిచేవాళ్ళు పిలుస్తున్నారు, ఇవన్నీ రకరకాలు చేస్తుంటారు. అలాగుండి ప్రతిరోజు 5 గంటలు అలా కూర్చొని నా 2 కాళ్ళు ఇలా కదిలిస్తున్నా వెనక్కి ముందుకి నీళ్ళల్లో.
డాక్టర్ ఏం చెప్పాడు? రెస్ట్ తీసుకోమని చెప్పాడు. మణికట్టుకు, కాళ్ళకు కాదు. ఈతిలో పనికి వచ్చేదేంటి? కాళ్ళు. అలాగ ప్రతిరోజు 3 నెలలు 5 గంటలు నీళ్ళలో కాళ్ళు పెట్టి ముందు వెనక్కి ముందు వెనక్కి ముందు వెనక్కి ముందు వెనక్కి ఒక తెడ్డు ఎలాగంటుందో అలాగ అన్నాను. అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఆయన మజిల్స్ పట్టుకొని చూసి, కింద మోకాళ్ళ కింద మజిల్ పట్టుకొని చూసి బాత్ మజిల్ మాదిరి అయిపోయారంట. కాళ్ళు కూడా బాత్ తెడ్లు ఉంటాయి చూడు, బాత్ కాళ్ళు చూసి ఉంటారు మీరు, తెడ్డు మాదిరి ఉంటుంది దానికి. ఏళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండదు, మన మాదిరి అంత కలిసి ఉంటుంది దానికి. అలా కాళ్ళు అయిపోయానంట. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. పట్టుదల జీవితంలో ఉన్నతమైన శిఖరాల్లోనికి తెస్తుంది. ఒక వ్యక్తి ప్రాక్టీస్లోనే అంత పట్టుదల ఉంటే ప్రార్థనలో పట్టుదల ఉండదా? రాదా? ముందుకు పోలేమా? చేత కాదా? వీలు కాదా? మనదంతా పరిస్థితులు బాగున్నప్పుడు పట్టు పట్టు పట్టండి, పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాడు. ఇది కుదరదు, ఈ చదువు కుదరదు, ఈ కోచింగ్ కుదరదు, ఈ జాబ్ కుదరదు, ఇదంతా ఇది ఎంత అయ్యే పనులు కాదు, ఇది మంది కాదు, మనం ఎక్కడో వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకుంటా. కాదు, నో. ఎవరైనా జనమా పట్టుదల ఉందా? పట్టుదల, పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, వాక్యంలో పట్టుదల, మందిరికి రావట్లో పట్టుదల, దేవుని యొక్క సన్నిధిలో కనబడట్లో పట్టుదల, ఆరిపోకుండా పట్టుదల కలిగిన వాళ్ళు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్న రెస్ట్ మణికట్టుకు, కాళ్ళకు కాదు. రెస్ట్ దేనికి? శరీరానికి, ఆత్మ కాదు.